గల్ఫ్ కంట్రీలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈరోజు ఉదయం నుంచి అయితే దాడులైతే నిర్వహిస్తుంది. దీనికి ప్రతిదాడిగా ఇరాన్ గల్ఫ్ కంట్రీల్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్‌లపై మిసైళ్లతో దాడైతే నిర్వహించింది. ఈరోజు మధ్యాహ్నం ఖతార్‌లో అందరి ప్రజలకు, ప్రవాసులకు ఒక సెక్యూరిటీ అలారం అయితే మోగింది. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత పెద్ద ఎత్తున మిసైళ్లతో దాడైతే ఖతార్ మీద జరిగింది. దీనికి ప్రతిదాడిగా ఖతార్ ఎయిర్ బేస్ సిస్టమ్ ఈ మిసైళ్లను గాల్లోనే అయితే పేల్చేసింది. ఈ దాడి ఓన్లీ ఖతార్‌లోనే కాకుండా కువైట్, బెహ్రెయిన్, దుబాయ్, మస్కట్ లో కూడా ఈ మిసైళ్లతో అమెరికన్ బేస్లపై దాడి అయితే జరిగింది. ఒక మిసైల్ శకలం ఖతార్ లోని ఒక లేబర్ క్యాంప్ లో పడి అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. ఇంకా అలాగే దుబాయ్ లో ఒక మిసైల్ పడి ఒక ప్రవాసుడైతే మృతి చెందాడు. కువైట్ లో మిసైళ్లను కువైట్ ఎయిర్ బేస్ సిస్టమ్ గాల్లోనే అయితే పేల్చేసింది. ఇంకా అన్ని గల్ఫ్ దేశాల్లోని ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా అయితే క్లోజ్ చేశారు. ఖతార్ గవర్నమెంట్ ఖతార్ లో ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు. ప్రజలు, ప్రవాసులు తమ రూమ్లలో నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి ప్రజలను, ప్రవాసులను అయితే ఖతార్ గవర్నమెంట్ కోరింది. ఈ యుద్ధము త్వరలోనే ముగియాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ కంట్రీల్లో పనిచేస్తున్న ప్రవాసుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది.